శవాల ముందు చిల్లరేరుకునే బ్యాచ్ ఉంటుంది చూడండి, అలాంటి బ్యాచ్ వైసీపీ పార్టీలో ఉందన్నమాట. అందులో మరి ముఖ్యంగా శవాలు వెళ్తే చాలు ఇలాగా పేలాలు ఏరుకునేదానికి చిల్లరేరుకునేదానికి వచ్చేసే మహాతల్లి ఎవరన్నా ఉంది అంటే అది రోజా. వచ్చేసింది, పొద్దున్నే వచ్చేసి శవాలు కనిపిస్తే చాలు ప్రెస్ మీట్లు పెట్టేసి పొంతన లేకుండా ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లు పెట్టేసి అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్లట చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని అరెస్ట్ చేయాలంటే. ఏమ్మా అక్కడంటే అల్లు అర్జున్ ఉన్నాడు, వెళ్ళాడు, పర్మిషన్ లేకుండా వెళ్ళాడు, గవర్నమెంట్ వద్దన్నా వెళ్ళాడు. కానీ ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కాదు ఇది, ఓకే, కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం ముందుగానే చెప్పింది దీని వెనక ఎవరున్నా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి, బాధిత కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పి క్లియర్ గా ఇచ్చినా కూడా నువ్వు వచ్చి మైక్ ముందు రాజకీయం చేస్తున్నావు అంటే, అవును, స్వామివారిని అడ్డం పెట్టుకుని స్వామివారి దర్శనాలతో స్వామివారికి దర్శనం చేపిస్తానని చెప్పి వ్యాపారం చేసిన మహాతల్లివి ఇంతకు మించి బాధ్యతగా ఎక్కడ మాట్లాడతావు, ఎలా మాట్లాడతావు? ఎంతటి దౌర్భాగ్యం అంటే ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళు అంటారు మీరు పలానా స్వామివారి విషయంలో, లడ్డు విషయంలో రాజకీయం చేశారు జగన్మోహన్ రెడ్డి పైన, అందుకే ఇలాంటి సంఘటన జరిగిందంట. సిగ్గుండాలి. బాధిత కుటుంబాలు పాపం చేశారా? ఎవరిపైన కక్షని ఎవరిపైన వెళ్ళగెక్కుతున్నారు? బాధిత కుటుంబాలని పరామర్శించాల్సింది పోయి ఆ బాధిత కుటుంబాలు పాపం చేశాయని చెప్తున్నారా మీరు? కనీసం 11 సీట్లు వచ్చినా కూడా జ్ఞానం ఉండాలి కదా, సిగ్గుండాలి కదా, నీతి ఉండాలి కదా. ఈరోజు జరిగింది ఒక ఇన్సిడెంట్, కానీ మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రూయా హాస్పిటల్లో తిరుపతిలో, ఇదే తిరుపతిలో 11 మంది చిన్నారులు చనిపోతే అది ఎవరి వైఫల్యం, ఎవరి నిర్లక్ష్యం? మరి మీ నిర్లక్ష్యమే కదా, దానివల్లే కదా చనిపోయారు 11 మంది చిన్నారులు. డైరెక్ట్ గా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేద్దామా? ఎస్, అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని. ఇదైనా స్టాంపేడ్ అనేది ఎవరు ఊహించనది. కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో, రూయా హాస్పిటల్లో ఇలాంటి ఆక్సిజన్ లేక ప్రభుత్వ నిర్లక్ష్యం వలన 11 మంది పిల్లలు చనిపోయినప్పుడు ఆ రోజు మరి నువ్వు బాధ్యత తీసుకోలేదు కదా రోజా, మీ ప్రభుత్వం బాధ్యత తీసుకోలేదు కదా. కానీ మీలాగా బాధ్యత తీసుకోని ప్రభుత్వం కాదు ఈ కూటమి ప్రభుత్వం. బాధ్యత తీసుకుంది, ఈరోజు జరిగిన సంఘటనకు విచారణ వ్యక్తం చేసింది, వెంటనే బాధిత కుటుంబాలకు అండగా ఉండి వారికి నష్టపరిహారం చెల్లించి, ఎలాగా చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఆ కుటుంబాలకు అప్పచెప్పలేం, కనీసం ఆ కుటుంబాలకి అండగా భరోసాగా ఉండి ధైర్యం చెప్పే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఆ శవాలతో రాజకీయం చేసుకుంటావా నువ్వు? సిగ్గు లేకుండా స్వామివారి దర్శనాలని వ్యాపారం చేసి కొండపైన వ్యాపారం చేసిన దానివే నువ్వు, ఎంతకన్నా తెగించగలవు. నీలాంటి దాన్ని పక్క రాష్ట్రం తమిళనాడుకి కాదు, పక్క దేశాలు తరిమి కొడితే రాష్ట్రాలు, దేశాలు సుభిక్షంగా ఉంటాయన్నమాట. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.